మాయదారి యుద్ధం వచ్చి పడింది కదా, అదేంటది యుద్ధానికి పిడకలకి సంబంధం ఏంటి? ఇంకా నయం, కుడితి తాగే గేదె పాలు ఎట్టా ఇస్తుందని అడగలేదు. యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి, దాంతో నా పిడకల రేటు పెంచేశాయి. ఏం తప్ప? ఓ ఓ ఓ వస్తున్నా. ఏంటి గేదెతో అవుతున్నా? ఏంటి ఇది? రానా నాకు గేదెకి తేడా లేకుండా చేస్తున్నావు. తేడా ఎందుకు లేదయ్యా? గేదెకి మేత ఎడితే పాలేస్తుంది, పేడేస్తుంది. నీకు మేత ఎడుతున్నాను ఎందుకు? సుత్తదండగా ఓ పిల్ల జల్ల. ఇలా రోజు చంపే కంటే నన్నే కబేళాకు సంతకం తోలి. డుర్ డుర్ డుర్. ఓ ఓ ఓ ఓ ఎడ్డిగారి మామ వచ్చినట్టున్నాడు. ఎందుకో ఏమిటో చూసొస్తా. అందాక తోగా రండి రండి కూకోండి. ఏటిలా వచ్చారు? ఇతను కిష్టయ్య అని కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్. కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి. అట్టాగే. కిట్టయ్య బాబు, నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఇంకా లేదండి, మోడం వెళ్ళాక చేసుకుందాం అనుకుంటా. నమస్కారం అండి. ఈయనే కాంతమ్మ గారు మొగుడు. ఈయనకి వేరే పేరు లేదా? పెళ్లి కాక ముందు ఉండేదండి, పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడినే. ఓ ఓ మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు మీరేం తేవద్దులే అమ్మా, మేము కాఫీలు తాగే వచ్చాం. అట్టాగంటే ఎట్టా బాబు, మీరిద్దరు మేత మేసే టైంలో వచ్చారు. మా ఇంట్లో ఎట్టాగో మేత మేయడు, అందుకని ఓ గాసులు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటి, మనకు గంజో కుడితో ఇస్తారా? తమరు మరోలా అనుకోకండి. మా కాంతమ్మ గారు 25 ఏళ్ల నుంచి గేదెల వ్యాపారం చేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి. గంజో కుడుతూ అంటే కాఫీనో మజ్జిగో అని అర్థం. తమరు తాక తప్పదు. రండి, ఇల్లు చూద్దరు కానీ రండి రండి. ఎస్ సార్. నేను పని మీద వెళ్తున్నాను. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్లో పెట్టు. ఓకే సార్. మరదల ప్రేమ వరదల నీ దగ్గరికి వచ్చేయాలనుంది, కానీ బురదల ఈ డ్యూటీ ఒకటి. అదేమిటమ్మా, కృష్ణయ్య తనకు అసలు పెళ్లే కాలేదని చెప్పాడే. పెళ్ళయింది, నేనే ఆయన భార్య, నేను చెప్తున్నాను కదా. అయితే ఏంటట? రా లోపలికి వెళ్ళమ్మా, మీ ఆయన లోపల ఉన్నాడు. ఎస్ఐ నన్ను ఒక చండాల పని మీద పంపించాడు. ఒక్కడు కూడా దొరకలేదు, వెతుక్కోవాలి. కృష్ణయ్య, ఓ కృష్ణయ్య, ఎవరొచ్చారో చూడు. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్కి వెళ్ళాడు. ఎంతమందిని తెస్తే అంతమందిని లాకప్లో పెట్టు. బ్రోతల్ ఏమి స్టైల్, ఏమి స్టైలు. ఫ్యామిలీ టైప్ లో ఉంది కానీ బ్రోతలా లేదే. ఏంటా చూపు? ఏ ఊరు మందై? ముందు నీ సంగతి ఏమిటో చెప్పు. ఏయ్, టేబుల్ దిగు. ముందా టేబుల్ దిగు. దిగకపోతే ఏం చేస్తావట? అమ్మా, ముదురు కేసులో ఉంది. ఇంటికి రాకుండా తిన్నగా ఇక్కడికి వచ్చినట్టు నీ ఉద్దేశం ఏమిటి? నీ ఇంటికి నేను రావాలా? స్టేషన్ లో ఎవరో చూడలేదు కదా. అవసరమైతే నిన్నే ఇక్కడికి రప్పించుకోగలను. ఏడు దగ్గర రెచ్చిపోతున్నావు? మా పాదాస కబురు పెట్టాలా మళ్ళీ? పాత దాస వాడేమన్నా రౌడీయా? అడ్రస్ చెప్పు, కాళ్ళు కీళ్లు విరిచేసి తీసుకొచ్చి స్టేషన్ లో పారేస్తాను. అసలు ముందు నువ్వు లోపల పద. తీయకపోతే ఏం చేస్తావు? నాకు మూడు వచ్చేస్తుంది, నీకే ఇబ్బంది. మెడకి మూడుకి సంబంధం ఏముందబ్బా? కిట్టు, కిట్టు, ఏమిటి ఎలా అయిపోతున్నావు? నీకేమైనా ఫిట్స్ జబ్బుందా? నా మేడ మీద చేసి నిమిరితే నేను మెల్ట్ అయిపోతానని నీకు తెలుసు కదా. నువ్వు హోమ్ మినిస్టర్ గారింటి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావని తెలిసి నేనే వచ్చేసాను. మీ ఆయన స్టేషన్ లో ఉన్నాడని హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పేదాకా నా మనసులో లేదు. నువ్వు కానిస్టేబుల్ కిష్టే భార్యవా? కానిస్టేబుల్ కిష్ట ఎవరో అన్నట్టు మాట్లాడతావేంటి? అవునవును, నేనే కానిస్టేబుల్ కిష్టేని కదూ. అవును, నేనే కిష్టేని. ఇంకా నేను లాకప్ లో పెట్టాను కాదు.
అసలు విషయం బయటపడి ఉంటే నేను శాశ్వతంగా లోపల కూర్చోవాల్సి వచ్చేది. ఏమిటి అదోలా మాట్లాడుతున్నావు? అయినా ముక్కు జబ్బు ఏమిటి కొత్తగా? నిన్న రాత్రి శివరాత్రి కదా, నైట్ డ్యూటీ చేశాను, ముక్కు జబ్బు వచ్చేసింది. సర్లే ఇంటికి వెళ్దాం పద. పద. ఖచ్చితంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఏమండి? అయితే ఏమండి, ఆ? ఇక్కడ కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఇల్లు ఎక్కడండి? ఏ తీరుగా నన్ను దయచూచదవో ఇనవంశోత్తమ రామ. ఓయ్ నాతరమా మాయ సాగర మీదను నలిన దళేక్షణ రామ. హల్దీ వాట్ బాబాయ్? వాట్ బాబాయ్ కాదు, ఎవరిని తీసుకొచ్చానండి? ఎవరండి మీరు? ఎవరండి మీరా? ఓయ్ ఆశకాల తర్వాత ఆడదు గానీ అమ్మాయి ఎండను పడి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు. నేను వస్తానమ్మా. అవును, మీరు ఈ ఊరు వచ్చిన వెంటనే ఇల్లు దొరికిందటగా, ఇంతవరకు ఎందుకు ఉత్తరం రాయలేదు? అడుగుతున్నది మిమ్మల్ని, ఎందుకు ఉత్తరం రాయలేదు? ఇంతకీ ఎవరండి మీరు? అంతవరకు వచ్చారన్నమాట. ఆహా, ఇది దిగబడిందన్నమాట. ఏ నువ్వు దిగబడినప్పుడు నేను మాత్రం ఎందుకు దిగబడకూడదు? దాన్ని రమ్మని ఉత్తరం రాసారా? ఉత్తరాలైనా పత్రాలైనా నీకే రాస్తారు. ఎందుకంటే నువ్వు పెళ్లి పెళ్ళానివి, మొదటి పెళ్ళానివి కదా. అవునే, లక్క పెడతా. నువ్వు వెతకారానికన్నా ఆ మాట నిజమేని. నేను అసలు పెళ్ళాను కాబట్టి ఆయన నాకు ఉత్తరం రాయకపోయినా నేనే వెతుకుంటూ వచ్చాను. అంటే కిష్టయ్యకి ఇద్దరు పెళ్ళాలన్నమాట. ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు నా బతుకు మధ్యలో వాయింపే. అబద్ధాలు ఆడతావా? అబద్ధాలు అబద్ధాలు. పట్టకే, ఎవరన్నా చూస్తే బాగుండదు. మరి ఆ పిల్లని నువ్వు తోలుకొచ్చావని అబద్ధాలు ఆడతావేటి? మరి నే కాకపోతే నువ్వు తీసుకొచ్చానంటావా? కాదు, కిష్టయ్య బాబాయ్ తోలుకొచ్చాడు. నీకు మతిపోయింది. ఆ పిల్ల మన ఇంటి గురించి రోడ్డు మీద వాకపు చేస్తా ఉంటే నేను వెంట పెట్టి తీసుకొచ్చి ఇంట్లో దించొచ్చా. మరి కిష్టయ్య బాబు తోలుకొచ్చిన పిల్లెవరు? నాకంటే ముందు వచ్చి ఆయనకి ఏం మందు పెట్టావే ఇలా మాట్లాడుతున్నారు? మందు పెట్టడం మాయలు చేయడం నీకే చెల్లిందే. రండి బాబాయ్ గారు, రండి. ఈ రణరంగం నుంచి నన్ను కాపాడండి. ఆగాగు, నేను తీసుకొచ్చింది ఈ అమ్మాయిని. కిష్టయ్య తోలుకొచ్చింది ఆ పిల్లని. ఇద్దర్లో అసలు పెళ్ళాం ఎవరయ్యా? నేనేనండి ఆయన ధర్మపత్నిని. అంటే నువ్వు ధర్మపత్నివి, నేను ధర్మసత్రానా? అవునే. మాట్లాడేమిటండి? అవునండి, ఆవిడేమో మీ ధర్మపత్ని గృహలక్ష్మి, నేనేమో సెకండ్ సెటప్ నే ఉంచుకున్నదాన్ని, 2 దాన్ని, చిన్నింటి వెళ్ళాను. ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్ళాలని ఏదో విధంగా మేనేజ్ చేయకపోతే నేను కిష్టయ్యని కాదన్న విషయం బయటపడిపోతుంది. నా పెళ్ళయ్యేదాకా నేను ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేయాలి. ఏటయ్యా, ఈ పిల్ల అట్ట ఎడుతుంటే నువ్వు ఉలుకు పలుకు లేకుండా వాత వచ్చిన గేదలాగా అట్ట చూస్తా నిలబడిపోయావు. అది నాకు ఇద్దరు పెళ్ళాలి పిన్ని గారు. మా ఇంట్లో దిగినప్పుడు నీకు అసలు పెళ్లి కాలేదని చెప్పావు. ఏమిటి, పెళ్లి కాలేదని చెప్పారా? పెళ్లి కాలేదని చెప్పావా? ఎందుకు చెప్పారా? ఎందుకు చెప్పావాలా? నేనేమైపోయాను అనుకున్నాను? అది ఒక పెళ్లి కాలేదని చెప్పాను. ఎందుకంటే నాకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. అలా చెప్పండి. అలా ఎందుకు చెప్పాలి? ఇంకోలా చెప్పు. ఓహో, అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. ఓహో, అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. కట్టుకున్నాక తప్పుతుందమ్మా. నువ్వు పైకెళ్ళు, నువ్వు లోపలికెళ్ళు. అవును, నీకు పెద్ద వయస్సు లేదు, గొప్ప బాడీ కాదు, ఇద్దరు పెళ్ళాలని ఎలా మెయింటైన్ చేస్తున్నావా? ఈ గొడవంతా నీకెందుకయ్యా? నువ్వు కూడా ఇంకో దాన్ని ఇంటికి తెద్దాం అనుకుంటున్నావా? మొహం చూడు, మొహం ఒట్టిపోయిన గేదలాగా. హోరి దేవుడు, ఆవిడ లంకిణి, ఈవిడ శంకిణి. వీళ్ళిద్దరితో ఎలా వేగాలో ఏమిటో. ఏమండి? ఆ, వస్తున్నా. ఆ, వస్తున్నా. రాను. ఇల్లు దోసుకోవడానికి ఇదే మంచి అవకాశం. పాపం
ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ ఉంది, చూద్దాం. హలో, సుబ్బారావు గారు ఇల్లేనండి? ఆ విషయం మీరు చెప్పాలి. 21066 అండి? కరెక్ట్. అయితే సుబ్బారావు గారు ఇల్లే. ఆయన ఒకసారి పిలుస్తారా? ఆయన ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారండి. పోనీ వారు మిస్సెస్ పిలవండి. అదే నాకు మండుద్ది. వాళ్ళిద్దరు కలిసే ముఖ్యమైన పనిలో ఉన్నారు. 1 గంటకు ఫోన్ చేయండి. అలాగే. సో మనశ్శాంతిగా దొంగతనం చేసుకునేవారు కదా. ఓ ఎవరయ్యా నువ్వు? తలుపు తీయగానే మహారాజులో లోపలికి వెళ్ళిపోతున్నావే. అసలు నువ్వెవరు? నేను దొంగనే. ఇంతకీ నువ్వెవరని? ఈ ఇంటి ఓనర్ సుబ్బారావుని. ఆ? నిన్ను పోలీసులు పట్టిస్తాను. అలాగే పట్టింది. కానీ ఈ ఇంట్లో మీరు కాక ఇంకెవరుంటారండి? నేను మా ఆవిడ. ఓహో, ఆ పైన ఉన్నది మీ బెడ్రూమేగా? అవును, అది మా పర్సనల్ బెడ్రూమ్. ఓ, అంటే ఆవిడ మీ ఆవిడే. ఇంతకీ మా ఆవిడ ఏం చేసావు? ఆ ఛాన్స్ నాకు లేదు. పైన మీ సోదరుడు ఎవరో ఉన్నాడు, ముందు ఆ సంగతి చూసుకో. అయిపోయాడు. దీని భావమేమి తిరుమలేశా? ఏమండి, ఈ దుద్దులు కొత్తగా చేయించుకున్నాను, బాగున్నాయా? బాగున్నాయి. పట్టుకొని చూడండి. ఏంటలా సందేహిస్తారు? పట్టుకొని చూడండి. ఈ చేత కూడా పట్టుకోండి. ఆ సిగరెట్ అబ్బా, ఈ వెధవ సిగరెట్ ఒకటి పట్టుకొని చూడండి. చాలా బాగుంది. చేతులు తీసేయకండి. ఇలా చేతులు పెట్టి నా చెవులు నివరండి. నిమరాలా? ఎందుకు? మీరలా నిమురుతూ ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టుంటుంది. అయినా తెలియనట్టు అడుగుతారేమిటి? నేను మర్చిపోలా, నువ్వు మర్చిపోయావునని. అదేంటి అలా దూరంగా జరుగుతున్నారే? అది 30 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తానని దీక్ష పెట్టాను. దీక్ష ఎందుకు? అది నువ్వు త్వరగా తల్లి కావాలని. ఏడ్చినట్టుంది. మీరు బ్రహ్మచర్యం దీక్ష పడితే నేను తల్లిని ఎలా అవుతానండి? 4 రోజుల తర్వాత మీ ఆయన వచ్చేస్తారు కదా. అంటే ఈ 4 రోజులు నేను బ్రహ్మచారిగా ఉంటాను, ఆ తర్వాత దీక్ష వదిలేసి భర్తనైపోతాను. అప్పుడు నువ్వు తల్లి అయిపోతావు అనమాట. అలాగా? అయితే మీరు ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళి పడుకోండి. ఏ తెల్లవారుజామునో మీకు మూడొస్తుంది, నా చెవుల్ని ఉడతారు, నాకు మూడొస్తుంది. అప్పుడు మీ దీక్షకు ముప్పు వస్తుంది. కిట్టు, రా కిట్టు. కిట్టు, రాత్రంతా రాత్రిని గడపడం కోసం ఆ బుట్టబొమ్మతో దీక్ష పట్టానని వాళ్ళ అబద్ధం చెప్పావే. అబద్ధం కాదు, నిజంగానే దీక్ష పట్టాను. ఏమిటి, నిజంగానే దీక్ష పట్టావా? దానికి టోకరా ఇవ్వటానికి అలా చెప్పావు అనుకున్నానే. అవును, పైన ఆవిడతో చెప్పిన విషయం నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే నీకెందుకు? అంటే దానికి కడుపు పండాలని దీక్ష పట్టావన్నమాట. మరి ఆ సంగతి? ఆవిడికి ఒక బిడ్డ పుట్టాలని, నీకు కవల బిడ్డలు పుట్టాలని దీక్ష మొదలు పెట్టారు. నిజంగానా? అయితే బయటికి వెళ్ళి పడుకో. బయట చలి పుడుతుందేమో, లోపల ఎక్కడైనా మూల పడుకుంటాను. వద్దు, ఏ అర్ధరాత్రం నిద్రలో నా మెడ మీద చేసి నిమురుతావు. దాంతో నాకు పిచ్చెక్కిపోతుంది. నేను చుట్టేసుకుంటాను, నీ దీక్ష పాడు చేస్తాను. అందుకు కరెక్ట్, థ్యాంక్స్. బావా బావా ఊరుకోమంటుంటే బావా 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 ఎప్పుడొచ్చా? ఇదే నాకు మండుద్ది. బావెవరు భామా? నేను దొంగని. నీ నెక్లెస్ కాజేయడానికి వచ్చాను. నెక్లెస్ ఏమిటి? మనసే కాజేసావు కదా. ఇదే నాకు మండుద్ది. మనీ పర్స్ కూడా కాజేయడం చేతకరవాణ్ణి మనసు ఎలా కాజేస్తాను? బావా, నువ్వు ఊరొదిలి వెళ్ళినప్పటి నుంచి నీ ఫోటోకి ఎన్ని ముద్దులు ఇచ్చానో చూడు.
పోలీస్ గెటప్ లేకుండా నాకు ఒక్క ఫోటో కూడా లేదే. కొంపదీసి వీళ్ళ బావ కూడా నాలాగే ఉంటాడా? ఇప్పుడు నేను దొంగనని అసలు విషయం చెప్పేస్తే నా చెమడాలు వచ్చేస్తారేమో. ఏమిటి బాగా ఆలోచిస్తున్నా? ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని. అదేమిటి? అదే నాకు మండుద్ది. అదంతే. కొత్తగా ఈ మండుద్దేమిటి? నువ్వు తప్పించుకోవాలన్నా నేను వదలను కదా. అదిగో తెల్ల కాకి. ఎక్కడా? ఆ మధ్యలో. బావా అయ్య బాబోయ్, చల్లగా వచ్చి తప్పుకోగురా, కొల్ల గుట్టగా వచ్చి కన్నమేయరా. చల్లగా వచ్చి తప్పుకోగురా, కొల్ల గుట్టగా వచ్చి కన్నమేయరా. దొరబాబుగా డాబుగా జోరుగా రారా, గబుక్కు గబుక్కునా. ఎగరేసుకు మోసుకు తీసుకుపోరా, చురుక్కు చురుక్కునా. పూనబుడ్డు నీది ఆట కట్టు, పూనబుడ్డు నీది ఆట కట్టు. చాలొచ్చి దడెక్కెను. పూనబొడ్డు నాది ఆట కట్టు, పూనబొడ్డు నాది ఆట కట్టు. సడి చేయకు మీదకు రాకు, సరి చేయగ చాలను నేను. ముద్దులాడగా వద్ద చీరగా హద్దులే లేవురా. ముద్దులాడగా వద్ద చీరగా హద్దులే లేవురా. గల్లున్న పిల్ల తుడుతున్నది, గుమ్మ గుమ్మడి గుమ్మ కుమ్ముతున్నది. చల్లగా వచ్చి తప్పుకోకురా, కళ్ళ గుట్టగా వచ్చి కన్నమేయరా. పొరబాడుగా నేరుగా చిక్కిదినేమో, చిక్కొచ్చి ముప్పొచ్చెను. ఎగరేసుకు మోసుకు తీసుకుపోరా, చురుక్కు చురుక్కునా. పూనబొడ్డు నాది ఆటకట్టు, పూనబొడ్డు నీది ఆటకట్టు. అయ్య బాబోయ్. ఎక్కడికి? నయగారము గారముతోన ప్రియ మారగ దోచుకుపోరా. ఏం దోచుకోవడం ఏమో, సరసానికి లాగకు భామ, విరహానికి పెట్టే కామ. గ్రంథ సాంగుడా సుందరాంగుడా తట్టుకోలేనురా. గ్రంథ సాంగుడా సుందరాంగుడా తట్టుకోలేనురా. చల్లగా వచ్చి తప్పుకోకురా, కళ్ళ గుట్టగా వచ్చి కన్నమేయరా. కళ్ళున్న పిల్ల తుడుతున్నది, గుమ్మ గుమ్మడి గుమ్మ కుమ్ముతున్నది. దొరబాబుగా డాబుగా జోరుగా రారా, గబుక్కు గబుక్కునా. ఎర్రకాటము మాటము చూడగనేమో, చల్లొచ్చి తడెక్కెను. పూనబొడ్డు నీది ఆటకట్టు, అవును తూనబొడ్డు నాది ఆటకట్టే. పూనబొడ్డు నీది ఆటకట్టు. కరెక్ట్, తూనబొడ్డు నాది ఆటకట్టు. నాన్న ఎవరొచ్చారో చూడు. ఏం రోయ్ గాడిదా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది, ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి ఈ రౌడీ గెటప్ ఏంటి? ఆ మారు వేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారు వేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి, బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు బాగున్నావా? బాగోకేగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం ఏంటి? నేనే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు, అందుకని ఉద్యోగానికి దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఆహా. అయ్యయ్యో, ఆయింట్మెంట్ రాసుకుంటున్నారేంటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తవుతాయి. ఇప్పుడే నీళ్లు తీసుకొస్తానుండండి, చూస్తుండ అల్లుడు.
ఒరే ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది? మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మొదలష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాద పూజ ఆపితేనే కానీ లలితని పెళ్లి చేసుకుని ఫిట్టింగ్ పెట్టిరా. చేసుకున్నారా? అయ్యి బాబు వచ్చేస్తుంది. అల్లుడు నేనెక్కడా? అక్కడున్నారా? ఇదే ఛాన్స్. బావా ఏమిటి బావా గోడెక్కా? ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నా గోడ మీద. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏమిటో బావా, నీకు ఉద్యోగం వచ్చే వరకు నీకు ఉద్యోగం వస్తుందో రాదో, మన పెళ్లి అవుతుందో అవదోనని బెంగ పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు ఉద్యోగం దొరికింది కదా, పెళ్లి చేద్దాం అంటే 3 మాసం వచ్చింది. అదే నాకు మండుద్ది. మూడం వెళ్ళక పెళ్లి చేస్తాను కదా మీ నాన్న. అడ్వాన్స్ గా ఆశీర్వదిస్తున్నాను, వస్తా. అప్పుడే వెళ్తావా? వెళ్ళకపోతే అసలు వాడు వస్తే డేంజర్ అని. పాడెవడు? అదే మా బాస్. లీవ్ పెట్టకుండా వచ్చేసాను కదా, అందుకని వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో భయం. వస్తా. అమ్మ పలుకు రామ పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు. ఎవరు బాబు మంది? చిత్తూరు ఒక దొంగలు ఎంబడెత్తా ఇలా వచ్చావు. కనక దుర్గమ్మ పలుకు. అడుగో ఆడేరా. అయిపోయాను. అయిపోయాను. అయ్యో ఇదే నాకు మండుద్ది. ఈ శనిగాళ్ళు నన్ను వదిలేటట్లేరు. ఇంతవరకు ఒక్క దొంగతనం చేయలేకపోయినా పరుగులు తన్నులు మాత్రం తప్పడం లేదు. అమ్మో, దొంగ జాబ్ చాలా కష్టమైంది. ఇంతకన్నా పోలీసే గౌరవమైన ఉద్యోగం. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోవాలి. గురు 211 చంద్రగిరి నుంచి ఎప్పుడు రావడం? అదే ఇప్పుడే వస్తున్నాను. పెళ్ళాలిద్దరిని తీసుకెళ్దామని. అదేంటి గురు, వాళ్ళిద్దరు ఇల్లు ఖాళీ చేసి నీ దగ్గరికి వెళ్ళారు కదా? వెళ్ళారా? నీకు తెలీదా? అది నేను క్యాంప్కి వెళ్ళాను. బహుశా అప్పుడు వచ్చి ఉంటారు. అంతే ఏంటిదిలే, వస్తాను. అదే నాకు మండుద్ది. నేను లేనప్పుడు వీడు అక్కడేం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటట? ఇవాళ నేను లీవ్ పెట్టాను సార్. అయితే ఏంటట? కానిస్టేబుల్ కిష్టయ్యకి పుట్టినరోజంట. తలంటు పోస్తాం రమ్మన్నారు ఇద్దరు పెళ్ళాలి. అయితే ఏంటట? వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటట? నా పేరు కృష్ణయ్య సార్. కానిస్టేబుల్ ని, సిటీ 211. నువ్వా? నువ్వే మళ్ళీ దేనికి వచ్చావు? డ్యూటీలో జాయిన్ అవుదామని వచ్చాను సార్. అదేమిటో ఇద్దరు పిల్లలతో తలంటి పోయించుకోవాలి, ఇప్పుడేగా సెలవు పెట్టి వెళ్ళావు. నేనా? నువ్వే. భలేవారు సార్. ఎవరిని చూసి ఎవరనుకున్నారు? నేను సిటీ 211. అదేమిటో అర్జెంటుగా వెళ్ళాలి, లీవ్ కావాలి అని ఇంకా ఇక్కడే ఉన్నావు. అదే నాకు మండుద్ది. ఆ హెడ్ గారు పొరపాటు పడ్డారనుకుంటే ఈ ఎస్ఐ గారు కూడా పొరపాటు పడ్డారేంటి? ఒకవేళ ఆనంద్ గారు కానీ ఇక్కడ సెటిల్ అయిపోలేదు కదా? సార్, చిన్న ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది సార్? 10 రోజులు అయిందయ్యా. మరి నాకు ఇల్లు అట్లాంటిది ఏమైనా ఉందా సార్? ఇల్లు, ఇద్దరు పెళ్ళాలు కూడా ఉన్నారు కదా, నీకేమైనా పిచ్చెక్కిందా? అవును సార్, నిన్న మోకాలు గుమ్మానికి తగిలి బ్రెయిన్ దెబ్బతింది. నా ఇల్లు ఎక్కడో చెప్పండి సార్. చిన్నిల్లు, పెద్దిల్లు, గేదెల కాంతం వింటూ. అబ్బా, మళ్ళీ సిగరెట్ వెలిగించారా? రండి. ఏమిటిదంతా? ఇలా వచ్చి బుద్ధిగా కూర్చోండి. నూనె తెచ్చి తలంటుతాను. పరాయి స్త్రీతో తలంటి పోయించుకోవచ్చా? చెల్లెల్లాంటిదే, తప్పులేదు. అయ్యో, అదేమిటమ్మా వాంతి చేసుకుంటున్నావు?
ఏముంది ఏ విళ్ళు అమ్మాయి సుడిదైంది. చూడదవటం ఏంటి? ఆ పిల్ల ఉన్న ఆవా గేదె నెల తప్పిందనాలి. ఇది ఆడంగుల విషయం, నీకెందుకయ్యా? ఓరి దేవుడో, ఇదే నాకు మండుద్ది. ఈ ఆనందగాడు నా పెళ్ళాన్ని కడుపు చేసినట్టున్నాడు. ద్రోహి. నువ్వు లోపలికి పదమ్మా. సిద్ధి వినాయకులాగా ఎంతసేపు కూర్చోవాలి అక్కడ? ఉరుములు లేకుండా ఈ పిడుగులేమిటి? చిన్నావిడిని డ్యామేజ్ చేసిన చాలక పైన కూడా ఆ ప్రయత్నంలో ఉన్నావా? వస్తున్నా. నేను పెద్ద భార్యని, దానికంటే ముందు కాపురానికి వచ్చిన దాన్ని, నాతో బ్రహ్మచర్య దీక్షలో ఉన్నానని అబద్ధం చెప్పి ఆ లక్క పెట్టే తల్లి దీక్షలో పడతారా? నాకు తెలుసు అది మీకేదో మందు పెట్టింది. నేను తాకితేనే మైలు పడిపోతారన్నట్టు దూరంగా ఉంటూ ఇంత అన్యాయం చేస్తారా? ఇంత అన్యాయం చేస్తారా? అమ్మాయ్యా, వీడు నా చిన్న భార్యను స్పాయిల్ చేసిన పెద్ద భార్యనన్నా పవిత్రంగా ఉంచాడు. థ్యాంక్స్. ఆగండి. అది మీకు మందు పెట్టిందో మీరు నన్ను మోసం చేశారా చెప్పి మరీ కదలండి. అది కాదు రుక్కు. ఏది కాదు? నేను మీకేం తక్కువ చేశానో ఆ లక్క పెడితే మీకేం ఒరగబెట్టింది చెప్పండి. అది ఎందుకు అలా చేశానంటే, ఆ చిన్నదాన్ని పురిటికని పుట్టింటికి పంపేశావంటే మన ఇద్దరమే హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదా. అమ్మా, ఎంత ఎత్తేసావురా. ఇదే నాకు మండుద్ది. చిన్న భార్యను పాడు చేసిన చాలక పెద్ద భార్య మీద కూడా కన్నేస్తావా? వెధవా, దొంగ వెధవా. ఏమిటి అలా చూస్తున్నావు? నిజం. అది కాదు రుక్కు. ఏది కాదు? నేను మీకేం తక్కువ చేశానో ఆ లక్క పెడితే మీకేం ఒరగబెట్టింది చెప్పండి. అది ఎందుకు అలా చేశానంటే, ఆ చిన్నదాన్ని పురిటికని పుట్టింటికి పంపేశావంటే మన ఇద్దరమే హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదా. అమ్మా, ఎంత ఎత్తేసావురా. ఇదే నాకు మండుద్ది. చిన్న భార్యను పాడు చేసిన చాలక పెద్ద భార్య మీద కూడా కన్నేస్తావా? వెధవా, దొంగ వెధవా. ఏమిటి అలా చూస్తున్నావు? నిజం. చిన్నావిడిని పుట్టింటికి పంపేస్తే మనం జామని గడపచ్చు. చెప్తా ఆ లక్క పెడితే పుట్టింటికి పంపాక నమ్ముతాను మీ మాటలు. అంతవరకు దానిట్లోనే ఉండండి. అప్పుడేమో ఎస్ఐ అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అబద్ధాలు. అంత నా కర్మ. అంటే నన్ను గర్భవతిని చేసి పుట్టింటికి పంపేసి ఆ బుట్టబాబుతో కులకాలని కొట్ట పంచుకున్నావా? మాట్లాడితే ముక్కు మీద వేలాడించుట ఒకటి చేతవును. అదా అది అయినా వేవిళ్ళంటే ఎలా నమ్మావు? ఇదిగో ఇలా తాకితే తప్పంటావు, దగ్గరకు వస్తే దూరంగా వెళ్తావు. పగలంతా పోలీస్ స్టేషన్ లో, రాత్రంతా పాకలో ఉంటావు. ఆ బుట్టబొమ్మ మోసలో పడిపోయి నన్ను మరీ చులకరిగా చూస్తున్నావు.
ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక్క ముద్దైనా పెట్టుకున్నావా? గర్భం అట గర్భం. అసలు గర్భం ఎలా వస్తుంది అనుకున్నావు? అమ్మయ్యా, వీడి చిన్నదాన్ని కూడా పవిత్రంగానే ఉంచాడు. నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నాను. పొయ్యి మీద పాలు పెట్టాను, చూస్తుండు. అమ్మో, ఎవరు వస్తారు? ఏమిటి, కడుపు కదా? మరి అయితే ఆ వాంతులు ఏమిటి? అజీర్తి వాంతులు బాబు. అజీర్తి వాంతులా? అనవసరంగా కంగారు పడ్డాను. మేము కూడా పొరపాటు పడ్డాం. ఓహో, గేదెన కళ్ళ దూడలా వచ్చేసావే. గేదె వెనకాల దోడలానా? అదేం పోలికే? అనేదేదో ఆ వెనకాల అంబోతనొచ్చు కదా. అబ్బో, ఆ సంబడం కూడాను. వాళ్ళు కాసేపు కుమ్ములు ఆడుకుంటారు. నువ్వు కూడా వెళ్ళు. ఎక్కడికి? ఉంది కాబట్టి బొమ్మ, వెళ్ళి దాంతో కులుకు. నేను పుట్టింటికి వెళ్ళాక ఏం కర్మ, ఇప్పుడే వెళ్ళి దాంతో తైతకలాడు. స్నానం చేశాక వెళ్తా. స్నానం లేదు గీన లేదు, వెళ్ళమంటే. కానిస్టేబుల్ కిష్టయ్య, ఎలా భరిస్తున్నావయ్యా వీళ్ళిద్దరిని? రాక్షసులు. రేయ్ డోంగరికి బచ్చా వాడేవాడు. ఇక్కడ రా. పోవయ్యా, అసలే మనసు బాగోకపోతే మధ్యలో ఈ అంతరాత్మ ఒకటి. అదే నాకు మండుద్ది. నేను నీ అంతరాత్మ కాదు, ఒరిజినల్ కానిస్టేబుల్ కిష్టయ్యని. సార్ మీరా? నమస్తే సార్. నమస్తే. షటప్. డోంగిరి రాస్కెల్, డూప్లికేట్ స్కౌండ్రల్. ఆ దేవుడు నన్ను నిన్ను ఒకే రూపంతో సృష్టించి తప్పు చేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని నా డ్యూటీలో జాయిన్ అయిపోతావా? జాయిన్ అయింది చాలదన్నట్టు నా ఇద్దరు పెళ్ళాలని తీసుకొచ్చి కాపురం పెడతావా? నువ్వు చేసిన ఈ 2 నేరాలకి నీకు ఉరిశిక్ష వేస్తాను. పదా పోలీస్ స్టేషన్కి. ఆగండి. నేను చేసిన పనికి మీకు మాత్రం కోపం రావడం సహజమే, కానీ దాన్ని నేను ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చిందో దయచేసి వినండి. అదే నాకు మండుద్ది. నేను విన్నా. అబ్బా వినండి సార్. సరే చెప్పు. అదండి విషయం. ఉద్యోగం లేకపోతే మా మామయ్య పెళ్లి చేయడని నా ఉద్యోగంలో సెటిల్ అయిపోయావు. క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. క్షమించేశాను గాని పాపం మీ మామయ్యని మీ అత్తయ్య పాదపూజ నుంచి కాపాడవయ్యా. మా అత్తయ్య పాదపూజల గురించి మీకెలా తెలుసా? అదే నాకు మండుద్ది. లలిత్తో ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను కదా. మా లలిత్ కూడా మీకు తెలుసా సార్? తెలియడమే కాదు, ఆ అమ్మాయితో పాట కూడా పాడాను. నా లలిత్తో డ్యూట్ కూడా పాడతావా? ద్రోహి, దుర్మార్గుడా. అదే నాకు మండుద్ది. నా పెళ్ళాలతో నువ్వు పని చేసుకోవట్లా? వాళ్ళని చెల్లెళ్ళలా భావించాను. నేను మీ లలితని చెల్లెలుగానే భావించాను గాని ఇంకా నా ఉద్యోగాన్ని పెళ్ళాలని వదిలేసి వెంటనే వెళ్ళిపో. బాస్, ఇప్పుడు నాకు ఉద్యోగం లేదని తెలిస్తే మా పెళ్లి జరగదు. మా పెళ్లి జరగకపోతే లలిత ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత నేను చస్తాను. ఒక ప్రేమ జంట చావు కారకులు మీరవుతారు. ఆలోచించండి. చూడు బ్రదర్, నేను సిన్సియర్గా పనిచేసిన గవర్నమెంట్ చేత గౌరవం పొందలేకపోయాను. నా సహకారంతో నీకు ఉపకారం జరిగి నీ పెళ్ళైతే ఒక శుభకార్యం చేసే అన్న సంతృప్తి అయినా నాకు మిగులుతుంది. అలా కానీ. థ్యాంక్ యూ సార్. చచ్చి మీ కడుపును పుడతాను సార్. అదే నాకు మండుద్ది. చచ్చినా కడుపును పుట్టదు గాని నీ పెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉంటుంది. బాస్, అలా చేస్తే మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి మీ భార్యలతో పాటు ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. మా మామయ్య ఇక్కడికి వస్తే అసలు రహస్యం బయటపడుతుంది. నా పెళ్లి ఆగిపోతుంది. అయితే ఏం చేద్దాం? డ్యూటీ నేను చూసుకుంటాను, సంసారం నువ్వు చూసుకో. నాకు ఉద్యోగం ఉన్నట్టు ఉంటుంది, నీకు రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి చివరకు నీ పెళ్ళాలకు కూడా తెలియకూడదు. నువ్వు మంచెక్కు. చాలా రోజులైంది, నేను లోపలికి వెళ్తాను. బాస్, నేను టవల్తో రావడం చూసింది. డ్రెస్ మారిందంటే ఇబ్బంది పడతాం. నేనే వెళ్తాను, నువ్వు మంచెక్కు. ఆ లక్క పిడతకి ఆ జీర్తివాంతులేనట్టు కదా. అనవసరంగా మిమ్మల్ని అనుమానించి ఆడిపోసుకున్నాను. రండి, తలంటుతాను. నువ్వు పద, నేను వస్తాను. అమ్మాయ్యా. కిట్టు, అయిపోయాను. నీ నోటి పెట్టి ఆ మాట విని ఎన్నాళ్ళైంది కిట్టు. ఇవాళ నీ పుట్టినరోజునైనా చూడకుండా ఆ బుట్టబొమ్మ నిన్ను బయటికి పంపుతుందా? చూస్తాను. నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేశాను. రా కిట్టు. ఏమిటి అన్యాయం? నిద్దట్లో ఎక్కడికి అడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నా వదిలిపెట్టమన్నమాట.
కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను. ఇది వరకు పాదాలు ఒకటే తడిచేవి, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి. కడగవే, కడగవే, నీ పిచ్చి తగలరా, కడుగు. ఏయమ్మా, సాంబ్రాణి పొగ బాగా వేయి, మెదడులో ఉన్న తడి కూడా ఆరిపోవాలి. హ్యాపీ బర్త్డే టు యు. అదే నాకు మండుద్ది. రండి బాబాయ్ గారు, రండి కూర్చోండి. కాసింత మజ్జిగ తెచ్చి అమ్మా. అలాగే. అవునయ్యా, పైన సాంబ్రాణి, కింద స్వీట్స్, పైన హారతి, కింద ఎలా మేనేజ్ చేస్తున్నావయ్యా? అదే నాకు మండుద్ది. ఇద్దరు పిల్లలు కట్టుకున్న తర్వాత ఇలాంటి ట్రిక్కులు తప్పవండి. చెవులు బెడ సౌజన్యంతో ఇది సాధిస్తున్నారు అన్నమాట. చెవులు మేడ సౌజన్యమా? ఏంటి అదే? ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు మీలా ఒక్క పిల్ల ఉన్న వాళ్ళకి పనికిరావు. గట్టిగుడివేనాయ్. పిలుస్తుంది. ఎవరిని మిమ్మల్ని గేదల్లా? మాధవయ్య గారు, మాధవయ్య గారు. చూడనయ్యా, ఏమిటి మాధవయ్య గారు, ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాద పూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. ఏమిటి మాధవయ్య గారు రమ్మన్నారంట? ఏమీ లేదు. కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరిగదా, ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. అది కాదండి. ఇక మీరు ఇళ్ళకి బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకరిని చావమనా? ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. ఎందుకమ్మా అలా దూరంగా వెళ్ళిపోతావు? దీక్షా భంగం అయితే దేవుడు మన మీద కక్ష కడతాడు. నాకు డ్యూటీ టైం అంది, నేను వస్తా. ఆ చేతిలో పొట్లం ఏమిటి? ఇదా స్కూటర్ కి స్టెప్నీ ఉన్నట్టుగా మనిషికి కూడా ఓ స్టెప్నీ డ్రెస్ ఉంటే బాగుంటుందని ఇప్పుడే కనిపెట్టాను. తలుపు దగ్గరికి వేసుకో, తలుపేసుకో, వస్తా. అలాగే. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. బాస్, బాస్, ఇదే నాకు మండుద్ది. నేను బాస్ ఆనంద్ని. ఏంటి, డ్యూటీకి వెళ్తున్నాను. ఇదిగో యూనిఫామ్, ఇది తగిలించుకుని ఇంట్లోకి వెళ్ళి చెవులు మెడ నిమిరుకో బాస్. ఆంతరంగ కిటుకులు కూడా తెలుసుకున్నావా? క్షమించు బాస్, వాళ్ళు చెప్పారు నీ పుణ్యవాన్ లలితతో పెళ్ళైతే మెడ ట్రిక్కు చెవి ట్రిక్కు లలిత మీద వదులుతా. వస్తా బాస్. ఏమండి, ఇట్రండి. రుక్కు రుక్కు. అయ్యో వదలండి. ఎందుకు వదలాలి? దీక్ష
మధ్యలో ఆపకూడదండి. దీక్షాగాడిది గుడ్డ, అదే నాకు మండుద్ది. సచ్చిని దూరంగా ఉంచడానికి అలా చెప్పాను. ఆ లక్క పెడతకి తిక్క కుదిరింది. అబ్బా, ఈ శృంగార సమయంలో మధ్యలో దాని పేరు ఎందుకు? అయ్యో బావా, ఎన్నాళ్ళైంది నీ గొంతు విని. నీతో ఫోన్లోనైనా మాట్లాడదామంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్ట్రైక్. నాన్నకేమో నిమోనియా జ్వరం వచ్చింది, నాకేమో నీ జ్వరం వచ్చింది. నాన్నను చూడ్డానికి డాక్టర్ వచ్చాడు. నన్ను చూడ్డానికి నువ్వెప్పుడు వస్తావు చెప్పు. డాక్టర్ గారు, మా ఆనందగాడు మామయ్య పెళ్ళి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూఢం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను. ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపు పాడ, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లులు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. కరగడం అంటే జ్ఞాపకం వచ్చిందండి. ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడికొడుతూ తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారా మీరు? తగలయ్యా నీకు పట్టా ఇచ్చాడు ఎవరా? ఎంతమందిని చంపేస్తారా? ఎంతమందిని చంపేస్తారా? ఎంతమందిని చంపేస్తారా? కిష్టయ్య బాస్ కింద ఉన్నాడా పైన ఉన్నాడా? తలుపేసింది కాబట్టి పైన ఉన్నాడు. ఆగు, ఎక్కడి నుంచి వస్తున్నావు? డ్యూటీ నుంచి. అబద్ధం. నాతో డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి నువ్వు ఆ బుట్టబొమ్మ ఇంట్లో దూరడం నా కళ్ళారా చూశాను. అది దీక్ష నాతో అబద్ధాలు చెప్పి దాంతో సరసాలాడతావా? నాతో కూడా సారీ సచ్చా, ఆవిడ్ని ఉబ్బేయటానికి నీతో అబద్ధం చెప్పానంతే. సరస్సు ఆడినట్టు నటించానే గాని సరస్సు ఆడలే. నాకదంతా తెలియదయ్యా. అర్జెంట్ గా నువ్వు నాతో సరసాలు ఆడాల్సిందే. నేను స్నానం చేసి వస్తాను, ఈలోగా నువ్వు కూడా బావి దగ్గర స్నానం చేసి రెడీగా ఉండు. సత్యం, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. ముద్దంటే చేద నీకు బాస్ అర్జెంటుగా కిందకండి. అదే నాకు మండుద్ది. విషయం చెప్పు. నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయి అయిపోయాను. త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను. ఏమే, నాకు రెండు కనబడుతున్నాయి. ఏమిటా మాటలు బుద్ధి లేకుండా? నేనిక్కడున్నా నా మనసంతా అక్కడే ఉంటుంది. అన్నట్టు నీకు శుభవార్త. నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు. వచ్చే వారమే మన పెళ్లి. ఉంటా మరి. ప్రేమతో నీ లలిత. ఇదిగోనమ్మా. ప్రియమైన బావా, నేను అమ్మా నాన్న క్షేమం. అక్కడ నువ్వు క్షేమం అని తలుస్తున్నాను. నువ్వు లెటర్స్ రాయటం లేట్ చేస్తున్నావు. నీ లెటర్స్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నేను ఇక్కడ ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది. అన్నట్టు నీకు శుభవార్త. నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు. వచ్చే వారమే మన పెళ్లి. ఉంటా మరి. ప్రేమతో నీ లలిత.
అది కాదక్క, ముందు ఈ ఉత్తరం చదువు. ఈ ఫోటో చూడు. ఎవరి అమ్మాయి? వెనక్కి తిప్పి చూడు. అక్క, ఎంత జరిగిపోయింది అక్క, నాశనం అయిపోయింది. ఓ ఓ ఓ దూడ సచ్చిన గేదల్లా ఏడిపేమిటి? మా ఆయన ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారండి. మేమిద్దరూ ఉండగా మూడోది ఎందుకు మీరే చెప్పండి. పిల్ల బానే ఉంది. అది కాదే, వీళ్ళిద్దరూ అస్తమాను కొట్టుకు చేస్తున్నారు కదా, వీళ్ళ పోరు భరించలేక మూడో దాన్ని ఎత్తుక్కుని ఉంటాడు. అంతే మరి. ఇప్పుడు మీరేం చేయమండి? మా పాత నేను పిలిపించి బుద్ధి చెప్పిస్తాను. అంతకన్నా ముందు మీరిద్దరు సఖ్యంగా ఉండటం నేర్చుకోండి. ఓసారి ఇట్టాగే నేను గేదెకి కుడితి పెట్టానని ఆయన పెట్టుంటారులేని నేను అనుకుని ఇద్దరం కలిసి గేదెను ఎండగట్టేశాం. అట్టాగే మీరిద్దరు మీ మొగుని ఎండగట్టేస్తున్నారు. అంచేత మీరిద్దరూ కలిసి మెలిసి ఉండండి. ఆ మూడో దేవతతో మీ మధ్యలోకి రాకముందే మీ ఇద్దరూ కలిసిపోయినట్టు మీ ఆయనకి తెలిసేలా చేయండి. దానాన్ని తరినా ఇద్దరు పెళ్ళాలా ముద్దుల పోలిక మావా, మా ఇద్దరి పెళ్ళాలా ముద్దుల పోలిక మావా. గుడుగుడు గుంసం గుడి చివరేమో ఎర్ర టోపీ, చెడుగుడు పందెం ఆడే చేతికి పడుగుల్లాటి, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేవిటి. ముద్దుల మావ కాదు ఇద్దరి మావ, కానే కాదు ఇద్దరు పెళ్ళాలా ముద్దుల పోలిక మావా, మా ఇద్దరి పెళ్ళాలా ముద్దుల పోలిక మావా. అతడెవరమ్మా? మూడు మూతలకొక మూకుడు పెట్టి దాగుడు మూతలు ఆడునంట, అతడెవరంట? ముద్దుకేమో రుక్మిణమ్మ, ముచ్చటైన సత్యభామ, మూడో దాని రాడే మనకు చెప్పడమ్మా. నాడే ఇద్దరు పిల్లల ముద్దుల పోలిసు మావా. గుడుగుడు గుడుగుడు గుంతం గుడి చివరేమో ఎర్ర టోపీ, చెడుగుడు పందెం ఆడే చేతి పొడుగుండాటి, వీరి వీరి గుమ్మడి పండు వీరి ఓరు ఓరే వీరు ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలిసు మామ, నీ ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలిసు మామ.
ముక్క చిన్నింట్లో గారె ముక్క నంజుకున్న వాడే మగ్గవాడు అబ్బా పగలు రేనక పరువాలాడేటి బలపుల పంది తెలిసిన వాడే మనగాడు సిగల గంగమ్మ కర్రకళ్ళ గౌరమ్మ ఎంచుకొని ఉంచుకున్న మంచివాడు అమ్మమ్మ మొగుడు గారు నిద్ర పట్టని ముద్దుల ఆట హద్దులు దాటిన మధ్యల పాట ఇద్దరు బళ్ళారున్న వాడికి తెలుసునమ్మా వాడి ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు మావ గుడుగుడు గుడుగుడు గుంటం గుడికి వరేమో ఎర్ర టోపి చెడుగుడు పందెం ఆడే చేతికి పడుకున్నాటి వీరే వీరే గుమ్మడి పండు వీరే వారు వారే వీరు ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు మావ ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు మావ గుడుగుడు గుంటం గుడి చివరేమో ఎర్ర టోపి చెడుగుడు పందెం ఆడే చేతికి పడుకున్నాటి లాఠీ వీరే వీరే గుమ్మడి పండు వీరే వారు వారే వీరు ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు మావ నీ ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు కానీ ఎందుకు బాగలేదే అదేవాడు దీనికి 1200. ఇంకో మాట చెప్పు అంటే అక్కయ్యా 1200 ఇచ్చి తీసుకెళ్తే మా ఆవిడ నన్ను ఓడుతుంది. తక్కువ ఇస్తే మా ఆవిడ అంటుంది. పర్లేదు చెప్పు. నువ్వు బాగానే ఉంది. ఇంకో మాట చెప్పు. ఇంకో మాట చెప్పు. 1000 రూపాయలు. సరే 1100. 1000 రూపాయలు నేనే. మాధవా ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. పెళ్ళయ్యాక నువ్వే కనిపించలేదు. చాలేరా. వీడు గోపాలం అని నా చిన్నాటి స్నేహితుడమ్మా. మా అమ్మాయిరా. నమస్కారం అండి. ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే. మా ఇంట్లోనే చూసుంటావు. చాలేవాయ్. పెళ్ళైన తర్వాత నేను బయటికి ఎక్కడికి వచ్చాను రా సంతక తప్ప. ఎక్కడ చూశానబ్బా. గుర్తొచ్చింది. నీ పేరు లలిత కదా. అవునండి. నీకు బుద్ధుందా? నిన్నే బుద్ధుందా అని అడుగుతున్నాను. లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నవాడిని ప్రేమిస్తావా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావటల్లా. నువ్వు ప్రేమించినాడు మా ఊళ్ళో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అవునా? అయితే ఈయను అతనికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది. ఇద్దరు పిల్లలతో మా ఇంట్లోనే కాపురం ఉంటున్నాడు. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? బావపట చూపించమ్మా, బుర్ర తిరిగిపోద్ది. ఇదిగో ఈడు నా మేనలుడు, రేపు కాబోయే అల్లుడు. చూసుకో. నే చెప్పిన ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు కూడా ఈరే. మా ఆనంద్ ఇంత మోసం చేశాడంటే నమ్మలేకపోతున్నాను రా. ఆనంద్ కాదే, ఇతని పేరు కృష్ణయ్య. అంటే పేరు మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు అనమాట. మీ అమ్మాయి ఫోటో ఉత్తరం బయటపడి ఇతనిద్దరు పిల్లలు గాలెత్తిపోయారు. ఇంత మోసం చేస్తాడా దగులు బాజీ వెతవా. వీడిని ఏం చేసినా పాపం లేదు. వీడిని నిలువున పాతేస్తాను, ముక్క ముక్కల కింద నరికేస్తాను. నా కూతుర్ని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి అంతకు ముందే 2 పెళ్లిళ్ళు చేసేసుకుంటాడా? అంటే వీళ్ళు లేకపోతే నా కూతురికి పెళ్లే కాదనుకున్నాడా? చూడు, రేపు ఈ పాటికి నా కూతురికి పెళ్లి చేసి చూపిస్తాను. రాయ్ బోసయ్య, ఇట్లా వస్తున్నా. మంచి ఎత్తు. ఏమిట్రా? నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానయ్యా. ఇష్టమా కాదా చెప్పు. ఇంకేం మాట్లాడద్దు. నా 50 ఎకరాల మాగాని 30 ఎకరాల మామిడి తోట పెళ్లిలోనే పెళ్లి కొడుకు పేర రాసిచ్చేస్తాను. అవునా కదా తేల్చి చెప్పు. లలితని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే నాన్న. సరేనా? ఇంకేం మాట్లాడద్దు. ఏమయ్యా, తమలపాకులు, ఒక్క పండిన అరటిపళ్ళు 2 సెట్లు ఇవయ్యా. ఒరే మాధవ, ఇంత ఆవేశం అయితే అట్టారా? ఆవేశం కాదురా, కడుపు మంట. పట్టుకోండి. భోషయ్య బాబు గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వాళ్ళ సాయంత్రమే పెళ్లి చేసేస్తున్నాను. తాంబూలాలు మార్చుకోండి. వచ్చేసా సెలమ్మా, వచ్చేసా. ఎక్కడ బావుగాడు? ఎక్కడ రే బావుగాడా? పాతేస్తా, పాతవేస్తా. రే బావుగాడా రారా. అరే, మా పాదాసనయ్య వచ్చేసాడు. మనకి ఇంకేం బయలుదేరక ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను. ఆ 3వది రాకుండా దాని సంగతి మా అన్నయ్య చూసుకుంటాడు. పద వెళ్దాం. తొందరగా పద. రారా. ఆరింగోడ్ల లోపల దాక్కోవడం కాదురా బావుగాడా. అన్నయ్య గారు, నీకేం భయం లేదమ్మా. వచ్చేసాగా. ఆ బావగాడంతో ఆ లలితంతో తేల్చేస్తా. బాబు, మీ బావగాడిని నువ్వు పాతేస్తే మీ ఇద్దరు చెల్లెళ్ళు నెత్తి మీద ముసుగేసి కూర్చోవలసి. లేకపోతే
ముగ్గురు పిల్లలు ముగ్గురు పోలీసు అవుదాం అనుకుంటారా? ఎక్కడ వాడు? ఎక్కడ? ఏయ్ బావగాడా, రారా. ఏటి ఊరికి రంకెలేస్తున్నావు? నువ్వేమి పొడవక్కర్లేదు, ఒక పని చేయి చాలు, మీ బావ బుద్ధిగా ఉంటాడు. ఏంటో చెప్పు, ఎండేసేసేస్తా. ఓ గొడ్డు బెదిరినా మగాడి మనసు చెదిరినా ఇది ఎర్రగా కాల్చి ఒక ముద్ర ఎత్త చాలు. కట్టిన గేదిలాగా పెళ్ళాల చుట్టూతా తిరుగుతా ఉంటాడు నాలాగా. వెళ్ళి గేదెకి కుడితెట్టయ్యా. అయితే కాంతం గారు ముందా ముద్ర కాల్చి పట్టండి, నేను బాగా కనపట్టుకొచ్చేస్తా. ఆయన ఇంట్లో లేరన్నయ్య గారు. లేడా? అయితే అది కాల్సి నా చేతికి ఇవ్వండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే ఇస్తా. అంత తొందర ఎందుకు? ఆయన వచ్చే టైం అయింది. సరే అయితే మీరందరూ కలిసి ముద్ర కాల్చండి, నేను బావగాడు వస్తున్నాడేమో చూస్తాను. ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసా ఇలారా? ఏంటి బాబాయ్ గారు అది చూసా? అవును ఏంటి నా ముద్ర? కొన్న కొత్తలో మంచి పొగరబోద్ది, కాల్చి వాతేశాక దారికి వచ్చింది. ఎంత గేదైతే మాత్రం కాల్చడం ఏంటండి? ఆ? అవును ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు? లోపలికి వెళ్ళి నీకే తెలుస్తుంది. సాధువుల ఇంట్లో సారా బాటిల్లాగా కానిస్టేబుల్ ఇంట్లో రౌడీలా? ఎవడరా నువ్వు? ఏయ్, నా ఎదురుగా మాట్లాడి ధైర్యం వచ్చిందిరా నీకు? ధైర్యమా? నేను ఎవడనుకున్నావురా? పోలీస్ కానిస్టేబుల్ని, నీలాంటి రౌడీలకు రౌడీని. ఆ? ఎగతాళి చేస్తున్నావా? నా ముందు ఎగతాళి చేసే ధైర్యం వచ్చిందిరా నీకు? బావగాడా, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. ఏమిటి విశేషం? విశేషం ఉంది, లుంగి మార్చుకోండి. అదేమిటో చెప్పచ్చు కదా. ఏం లేదు, మీకు తలంటి పోద్దా అనుకుంటున్నా. తాలంటే కదా. నేను రెడీ. అయితే అయితే లుంగీ లుంగీ కట్టుకోండి. కట్టుకోండి. నేను కట్టుకుంటాను. లాయ్, మీరు చెప్పింది నిజమే, బావగాడిలో చాలా మార్పు వచ్చింది. బావగాడు రాగానే నేను రెక్కలు తీసి పట్టుకుంటాను, మీరిద్దరూ వెళ్ళి ఆ కాల్సిన ముద్ర పట్టండి, వాటెట్టేద్దాం. వెళ్ళండి. అలాగే. అమ్మాయ్యా, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టాలంటే వదలవు, చెయ్యోదులు చంపేస్తాను. అందుకే వదలను. చెయ్యోదులు తవలేదో చంపేస్తాను. నేను చేస్తే వదలను. చెయ్యోదులు చంపేస్తాను. కోడి పెట్ట గింజుకోకరా బావగాడా. మర్యాద చేయదులు చంపేస్తాను. అమ్మో ఇదేంటి? దీంతో మీ తొడ మీద వాత పెడదామని. వాత వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మొగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. ఇదిగో కాంతం గారు మీకే చెప్పేది. కాంతం గారు, కాంతం గారు మీకే చెప్పేది. పద్దాసు గట్టిగా పట్టుకో. మీరు కాళ్ళు పట్టుకోండి. వాతడితే నేనే మీ మొగుడిని అంటాడు, వాళ్ళంతా మర్చిపోతాడు. ఎత్తండి. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు, ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాతాడు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా. నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను, ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరోలా అనుకోకండి, నీ మీద ప్రేమతోనే ఇలా చేశాం కిట్టు. ప్రేమ ప్రేమ. లలిత నువ్వా? ఎప్పుడొచ్చావు? అంతకన్నా ఎందుకు వచ్చావని అడిగితే బాగుండేదేమో. ఇక్కడ వీళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తావా? నన్ను మోసం చేస్తావా? లలిత నా మాట విను. నీ మాటలు విన్నాను, విని నమ్మాను. నువ్వు ఒక మోసగాడివని, నీచుడివని ఇప్పుడు కళ్ళారా చూశాను. నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. లలిత నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిలాడడానికి రాలేదు. సాయంత్రం భూషయ్య గారి అబ్బాయితో నా పెళ్లి జరగబోతుందని చెప్పడానికి వచ్చాను. గుడ్ బై. లలిత 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 ఆగు, నా మాట విను. లలిత 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 లలిత
ఎక్కడికి పోతావరా బాగా? రౌడీ గారు, నేను మీ బావగాని కాదండి, మా లలిత బావగాని. నన్ను వదిలేయండి, నా లలిత వెళ్ళిపోతుంది. నీకు రెండో పక్క కూడా బాధ పెడితే కానీ మర్చిపోరా. బాగడా రౌడీ గారు, రౌడీ గారు అంటుంటే రౌడీ గారు, ఈ పాత సంగతి నీకు తెలవదురా. నువ్వెక్కడికి వెళ్ళినా పక్కన రా. రారా రారా రే బాగడా, ఆగా రేయ్, ఆగా రే బాగడా, ఆగో. బాస్ బాస్, అబ్బా అదే నాకు మండుద్ది. అవతల నా కొంప మునిగింది బాస్. ఏమైంది? ఎక్కడి బాగాడు? అదే నాకు మండుద్ది. చెప్పిందే చెప్తావే, ఇందులో కంగారు పడాల్సింది ఉంది. మనం ఇద్దరం ఉన్నాం, నేనే ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీసుని అని మీ లలితతో చెప్తాం, పెళ్లి ఆఫ్ చేస్తాం. కరెక్ట్ బాస్, అయితే పద. అయిపోయింది. పాత దాసుగాడు ఏంటి బాస్ దాక్కున్నా? వచ్చేస్తుందా? అడిగో బాగాడు. ఎక్కడికి పోతావురా బాస్? వీడు నన్ను బళ్ళు పట్టాడు. కనీసం నువ్వైనా మా ఇంటికి వెళ్ళి లలిత పెళ్లి ఆప్ చేయి బాస్. బాస్, పాత దాసుకు దొరకటం కంటే పెళ్లి ఆపటమే బెటర్. తప్పండి తప్పండి తప్పండి, పట్టుకోండి రా. తొందరది ఎక్కండి బాబు, ఎక్కండి ఎక్కండి. బాగడా నిన్నే. దొంగ దొంగ దొంగ. అతను దొంగ కాదయ్యా, పోలీసు. పోలీస్ పోలీస్ పోలీస్. వాడు పోలీసు కాదయ్యా, దొంగ. బాగడా ఆగరా రే నిన్నే. ఆగరా రే బాగడా, ఆగో ఆగరా. ఒరే బాగడా ఆగరా నిన్నేరా. హలో ఆనంద్, హలో బాస్. అదే నాకు మండు. ఎందుకంత స్పీడ్? అవతల పెళ్లి కొంప మునిగిపోతుంది. అబ్బా నేను వెళ్తున్నాను కదా, నేను ఆఫ్ చేస్తాను, నువ్వు వచ్చాయి. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఓకే. రే బాగడా ఆగరా, ఆగో నిన్నే. రే బస్సు కింద పడితే తస్తావురా, ఆగో. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గట్టి మీద వాయించండి. ఆపండి పెళ్లి. నువ్వెవడో నా పెళ్లి ఆపడానికి? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పో ఇక్కడి నుంచే. వెళ్తాను, లలితను తీసుకుని మరీ వెళ్తాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. 2 పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా? అదే నాకు మండుద్ది. అదంతా అబద్ధం, నాకు అసలు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? నీ పెళ్ళాన్ని కూడా నేను చూశాను. అదే నాకు మండుద్ది. లలిత, నీకెవరో కనికట్టు కట్టారు. కనికట్టు కట్టారా? వాళ్ళు నీ తొడ మీద వాత పెట్టడం నేను నా కళ్ళారా చూశాను. తొడ మీద వాత? ఇది మరీ పచ్చబద్ధం. విప్పి చూపించరా, అబద్ధం ఎవరితో తేలిపోతుంది. అయితే నాకు మండుద్ది. ఇంతమంది మధ్యలో ప్యాంటు ఇప్పడం ఎలాగండి? నీకు అసలు సిగ్గు శరం ఉండే అడిస్తేగా. పర్లేదు ఇప్పు. విప్పుతా. చూడటం ఇష్టమైన ఆడవాళ్ళు ఎవరైనా సరే కళ్ళు మూసుకోవచ్చు. ఉందా వాత? అందరూ చూసి వాత ఉందో లేదో చెప్పండి. ఏంటమ్మా వాత కనపడడం లేదు? వాత పెట్టడం నేను చూశాను నాన్న, అంత అయోమయంగా ఉంది. నువ్వు ఆ ఊరికి రావటం, నాకు 2 పెళ్ళాలున్నారని అనుకోవడం, నాకు వాత పెట్టడం అంత భ్రమ భ్రాంతి. అయితే కాంతమ్మ మొగుడు సంతలో కనపడి చెప్పిందంతా కూడా భ్రమేనంటావా? అదే నాకు మండుద్ది. అది కూడా భ్రమే. అవును, భ్రమే అయి ఉంటుంది. అసలు మనం సంతకెప్పుడు వెళ్ళాం? అవును నాన్న. సారీ బావా. నాన్న, నేను బావనే పెళ్లి చేసుకుంటాను. తప్పకుండానమ్మా, బావే నీకు కరెక్ట్. రేయ్, మేమేదో భ్రమలో ఉండి తాంబూలాలు ఇచ్చేస్తే నువ్వేదో నిజంగానే సెటిల్ అయిపోయావే. వెళ్ళి సంతలో పుచ్చుకున్న తాంబూలాల సంగతి పిచ్చివాడ, అదంతా భ్రమ. వెళ్ళి నువ్వు ఒక మనిషివా? పదండ్రా.
పెళ్లి ఈ బట్టలతోనే ఉన్నావేంట్రా? పెళ్లి కొడుకు బట్టలు వేసుకో. వస్తారంటే ఆ పెళ్లి కొడుకుని చేయండి. నువ్వు ఒకసారి కిందకు చూడు. నీ పాతిరెచ్చం తగలడిపోను ఇంకా ఆపోయే. ఇప్పటికే పెళ్లి పందిరంతా తడిసిపోయి నలుగురు కాలు జారి పడిపోయి నడాలు వెరగొట్టుకున్నారు. ఇంకా ఆపోయే. అమ్మయ్యా ఇప్పటి వరకు 3000 సార్లు పూర్తయిపోయాయండి. అంటే ఇంకా 7116 సార్లు నేర్పించి తిట్టాలన్నమాట. అదే నాకు మండుద్ది. బొగ్గలు చుక్కోడా ఎందుకు? ఇదంతా రెడీ చేశారు కదా, ఇక వెళ్ళండి. మీరు వెళ్ళండి. సరే పదండి. ఇప్పుడు గనక ఆనంద్ రాకపోతే నా చేత బలవంతంగా ఆ పిల్ల మెళ్ళ తాళి కట్టించేస్తారు. 2 పెళ్ళాలకి తోడు 3వది కూడా తయారవుతుంది. నా బతుకు కుక్క బతుకే. ఈ ఆనంద్ వస్తాడో లేదో. ఒరే ఆనందో, తలుపు తీరా ముహూర్తానికి టైం అవుతోంది. లలిత నీకెవరన్నానని అలిగావా? అయిపోయాను. ఇప్పుడు ఎలా? సంతలో పెళ్లి కొడుకుని కూడా పంపించేశాను రా బాబు. ఇప్పుడు గొడవ పెడతావేంటి? ఒరే ఆనంద్ త్వరగా రారా. పడుకోవాలా? ఆనంద్ బాస్, ఈ గెట బాగుంది. అదే నాకు మండుద్ది. నువ్వు రావడం కొంచెం ఆలస్యమైనట్టయితే నా కొంప మునుగుండేది. కమాన్, డ్రెస్ మార్చుకో. కావాలంటే తాళి కట్టాకెళ్ళగరా బాబు. గుడ్ లక్. వెళ్ళి పెళ్లి చేసుకో. థ్యాంక్స్ బాస్. నీ మేలు జన్మలో మర్చిపోలేదు. వస్తాను. ఒరే ఆనందో. మావయ్య ఉండవయ్యా, మా ఆనంద్ గడ అసలు అలిగి ఉంటాను. ఒరే మావయ్య, ఈ గదికున్నది ఒకటే తలుపు, అందులోనే గడి పెట్టుంది. మరి నువ్వెలా వచ్చావు? అదంతా తర్వాత చేద్దాం. అవతల ముహూర్తం టైం అయిపోతుంది. అవునవును, పద. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వోపశాంతయే. ఓం అదిగో బాగుండు. రండి. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం ఆపండి పెళ్లి. ఎందుకు ఆపాలమ్మా? మీరెవరు? నేను ఆయన పెద్ద భార్యని. నేను ఆయన చిన్న పెళ్ళాన్ని. భ్రమ ఉంటుంది. ఏమే, 2 పెళ్ళాలంటున్న భ్రమ మనుషులు నీకు కూడా కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారండి. అది నిజం కాదు, కేవలం భ్రమ, భ్రాంతి. కరెక్ట్. ఆగండి. మూడో పెళ్లి కావాల్సి వచ్చింది. దేవుడు, నేను మీ మొగుడిని కాదు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏమిటి మా బావని పట్టుకుని ఇద్దరు మామగుడు అంటున్నారు. చూడమ్మా, గేదెలు తప్పిపోకుండా గుర్తు కోసం ముద్రేస్తాం. అట్లాగే ఈ పెళ్లి తప్పించడానికి ఆ 2 పిల్లల ముద్దులు పోలీసుకు కూడా తొడ మీద వాత తెచ్చాం. కావాలంటే చూసుకోండి. తొడ మీద వాత చూస్తే మీకే తెలుస్తుంది. ఏమిటి వాత? వాత లేదు, పీత లేదు. చూపించు బావా. నేను చూపించను. నీ తొడ మీద వాత లేదు కదా, నీకేం భయం? చూపించు. పరాయి స్త్రీల ముందు అర్ధనగ్నంగా నిలబడటం నాకు సిగ్గు. నేను చూపించను. ఇందాక చూపించావు కదరా, మళ్ళీ విప్పి చూపించు. వాళ్ళ నోళ్ళు ముగించు. రే బావగాడా, నువ్వు ఇప్పుదావా నన్ను ఇప్పమంటావా? లేదు. పోత కాదు, ఇదంతా నా తలరాత. ఇది కూడా భ్రమ, భ్రాంతేనా? నేనేమైనా కలగంటున్నానా? ఇందాక వాత లేదు, ఇప్పుడు వాత ఎలా వచ్చింది? ఎవరు మాధవుడు, ఎవరు మన్మధుడు? అంతా భ్రమ, భ్రాంతి. ఎవరు నాన్న, ఎవరు కూతురు? అంతా మిథ్య. అదే నాకు మండుద్ది. పచ్చటి పెళ్లి పందిట్లో ఆ శోకాలేంటి? సందేహం లేదు, మా ఆవిడ నన్ను 3000 సార్లు తడిపేయడం వల్ల మతి భ్రమణం, చిత్తచలనం, భ్రమ, భ్రాంతి వగైరా వగైరా వ్యాధులన్నీ వచ్చేసాయి. అదంతా నీ భ్రమ. నీకు ఏ జబ్బు లేదు మావయ్య. నేనే, అతను అతనే. మేము ఒకే పోలికల్లో ఉన్న ఇద్దరం. నేను నమ్మను. అది సరే, ఇంతకీ ఇద్దరిలో మామగుడెవరు? నేను. నువ్వే గ్యారెంటీ ఏమిటి? అదే నాకు మండుద్ది. నేనే మీ మొగుణ్ణి. మీరే మా మొగుడైతే మేము ఇతనికి ఎందుకు వాత పెడతాం?
నాకు బావిలో భవిష్యత్తుండి మీకు దొరికిపోయాను. కాదు, నువ్వే మా మొగుడివి. ఓర్ నాయనో, నేను మీ మొగుడిని కాదు, లలిత మొగుడిని. మేము ఒప్పుకోం. మీరు మూడో దాన్ని కట్టుకోవడం కోసం అబద్ధం చెప్తున్నారేమో. అవును, చెప్తున్నారేమో. అయితే ఓ పని చేయండి, మీరిద్దరూ కొన్నాళ్ళ పాటు శరువాతంతో కాపురం చేయండి, తెలిసిపోద్ది. ఓ చెల్లి, ఇప్పుడు ఎలాగే అక్క? ఇప్పుడు ఎలాగక్క? అదే నాకు మండుద్ది. ఆపండి ఆ ఏడుపులు. మీ మొగుడిని నేనా కాదని చెప్తాను. దయచేసి మిగిలిన వాళ్ళందరూ చెవులు మూసుకోండి. బాబు మీరు కూడా. అవును, నువ్వేంటయ్యా? నువ్వు కూడా. మీరే మా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు. అవునమ్మాయిలు, మీరు కూడా భ్రమాభ్రాంతిలో ఉన్నారేమో. లేకపోతే ఈయనేమి మొగుడని ఎలా కనిపెట్టారు? నీకు చెప్పినా అర్థం కాదు కానీ మావయ్య, ఒకసారి కింద ఏం జరుగుతుందో చూడు. ఏమిటి భర్త కాళ్ళు కడుగుతుంది? అలా అడుగు చెప్తాను. ఏ స్త్రీ అయినా 10,116 సార్లు ఇలా పతికి పాదపూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. మాకు అవసరం లేదులేండి, ఈ జన్మలోనే మంచి మొగుడు దొరికాడు. నాకు కూడా మంచి మొగుడు దొరికాడు. అలాగే వచ్చే జన్మలో మంచి పెళ్ళం దొరకాలంటే చేసే వ్రతం ఏదన్నా ఉందా అమ్మా? ఓ ఓ ఓ